ఇదొక స్ప్రింగ్ బాక్స్ లైన్. ఇది ఊట దగ్గర నుంచి నీళ్లు తీసుకెళ్లారు ఒక గ్రామానికి. అయితే ఇక్కడ మనం కన్స్ట్రక్షన్ చూసినట్లయితే ఇది స్ప్రింగ్ బాక్స్ అనమాట. ఊట దగ్గర ఇదొక కుండీలా కట్టి దీని ద్వారా పైపుల నుంచి తీసుకెళ్తారు. అయితే దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇదొక పైనుంచి ఒక డ్రైనేజ్ లైన్ ఉంది అడవి నుంచి. ఆ డ్రైనేజ్ లైన్ వర్షాకాలంలో వరద నీరు అనేది దీని మీద రాకుండా నీట్గా రెండు వైపుల నుంచి కూడా వాల్స్ కట్టారు. ఈ రెండు వాల్స్ దగ్గర నుంచి పొరపాటున కానీ వరద నీళ్ళు వచ్చినట్లయితే అటు నుంచి వచ్చిన వరద నీళ్ళు అటువైపుకి డైవర్ట్ అవుతుంది, అలాగే ఇటు నుంచి వచ్చిన వరద నీళ్ళు ఇటువైపు నుంచి డైవర్ట్ అవుతుంది. ఇలాంటి స్ట్రక్చర్ మనం కట్టడం వల్ల డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ అవ్వకుండా వర్షంలో కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ వచ్చేలాగా మనకి సహాయం చేస్తుంది అనమాట. చూసారా, ఈ కాలువ ఇలా వస్తుంది కదా, ఇది వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంది. అలా వచ్చినప్పుడు ఈ నీళ్ళు ఈ ఊటకుండి మీద పోకుండా ఈ సైడ్న వీళ్ళు ఇచ్చిన ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ గుండా అలా పోతుంది అనమాట. అలాంటప్పుడు ఈ బురద నీళ్ళు ఆ ఊటకుండికి వెళ్ళకుండా మంచి నీళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి స్ట్రక్చర్ మనం డిజైన్ చేసుకున్నట్టయితే ఊటల ద్వారా, ముఖ్యంగా ఊటల ద్వారా నీరు పొందాలనుకునే వాళ్ళు ఇలాంటి స్ట్రక్చర్ డిజైన్ చేసుకుంటే ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది.